సంస్థ అనేది కూడా ఒక సంస్థ అనేది మాత్రం ఇవ్వట్లేదు, లేకపోతే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఇవ్వట్లేదు. అనంతపురం ప్రజల యొక్క జీవితాల్లో ఒక భాగం ఆర్డిటి. ఎంతో కూడా ఆర్డిటి అనే పదమే ఒక భావోద్వేగం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పేదలు అందరిలో. ఈ జిల్లాలో ఈ వెనుకబాటుతనాన్ని కరువును అన్నీ చూసి ఆ రోజు విదేశస్తుడైన గర్రర్ గారు ఈ జిల్లాలో సేవలు అందించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు దాతలంతా కూడా ఇటువంటి కార్యక్రమాల కోసం ఏదైతే దానం చేస్తారో లేకపోతే వాలంటీర్ రూపంలో ఇస్తారు, దాన్ని తీసుకొని ఇక్కడ సద్వినియోగం చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో తీసుకొచ్చేసి 55 సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లోనే ఒక ఆర్టీటీ సంస్థ ఒక భాగం కూడా ఏర్పడింది. అటువంటి సంస్థ ఎంతోమంది కూడా అనేక ప్రభుత్వాలు వచ్చేసాయి. అప్పుడు కూడా ఇటువంటి అనుమానాలు వెలుగుచ్చినా కూడా ఇక్కడ చూసిన తర్వాత యథార్థ పరిస్థితి చూసిన తర్వాత ఎవరు కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటిది ఎప్పుడు కానీ అడ్డంకులుగా ఇప్పుడు కానీ నిలబడలేదు కేంద్ర ప్రభుత్వం, ఏ పార్టీ అధికారులు. కానీ ఈరోజు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం 4.5 సంవత్సరాల నుంచి కూడా అనేకంగా కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఇక్కడ ఉండేవారు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా కానీ అప్పుడు ఉండే ప్రభుత్వం కానీ 4 సంవత్సరాల కిందట కానీ ఇలాంటి 3 సంవత్సరాల కింద ప్రభుత్వం కానీ వారందరూ కూడా విన్నవిస్తే వారు కూడా చొరవ తీసుకుంటే 6 నెలల్లో 3 నెలల్లో ఎక్స్టెండ్ చేసుకుంటారు, రెన్యూల్ అనేది కూడా చేసుకుంటూ పోయారు. కానీ ఈరోజు మరొక మారు కూడా ఎన్నికలు ఏర్పడి 11 మాసాలు కూడా పూర్తి అయ్యి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ నాయకత్వంలో ఉండే ఇక్కడ మోడీ కావచ్చు ఇంకా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా 6 నెలల నుంచి కూడా దాని రెన్యూల్ అనే పదం చేయకోకుండా ఇక్కడ ఇంకా ఆర్డిటి సంస్థ అనేది కూడా ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది. వారు కూడా వేరొక ప్రాంతంలో లేకపోతే వేరొక దేశంలో పోయి ఇటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ సేవలు చేద్దాము అనే ఆలోచన చేసేటట్లు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొని వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చాయి. అయితే కూడా ప్రజలు కూడా ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ఉండే ప్రభుత్వాలకు మేము ఉత్తరాల ద్వారా కానీ అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చేశారు. అలాగే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వారు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ సంస్థ అందిస్తున్న సేవలు, ఈ సంస్థ అనంతపురానికి ఎందుకు కావాలని చెప్పేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కానీ చొరవ అనేది చూపించుకోకుండా మీరు కూడా వెళ్ళండి. నేనే వెరీ సారీ, నేను కూడా దాదాపుగా ఒక 25 సంవత్సరాలు 4 మార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను. కానీ రాజకీయాల్లో కూడా నేను కూడా నుంచి భారతదేశం నుంచి ఉన్నాను. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారికి అన్నీ కూడా తెలుసు. 4 మార్లు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. మీరు శాసనసభ్యులో లేకపోతే ఆ శాసనసభ్యులను వచ్చేసి ఢిల్లీకి పోమని చెప్పి రిప్రజెంట్ చేసేదాకంటే ఇట్ ఈజ్ ద అప్లికేషన్ కదా, అతని బాధ్యత. ముఖ్యమంత్రిగా బాధ్యత కూడా ఈరోజు కూడా అతనే ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే ప్రభుత్వానికి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి చేసి వెంటనే కూడా చేసుకోవడానికి ఒక 10-15 రోజుల్లో కూడా రెన్యూల్ చేసి ఆ సంస్థ అనేది కూడా ఈరోజు కూడా పునరుద్ధరించేటట్లు కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక మతానికి మాత్రం కట్టేస్తుంది. మీరు అనుకోవచ్చు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఈ ఆర్డిటి లాంటి సంస్థ ప్రజలు ఎంతో కూడా అండ ఉండే సంస్థ మీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తే అది కాదు, ఎవరికి కాదు, ఎవరి గుప్పెట్లో కాదు. ఇది స్వచ్ఛంద సంస్థ, స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు కాబట్టే ప్రజల్లో అంత నమ్మకం ఏర్పరచుకుంది. ఇది మాది అనేది కూడా ఉంది. ఇది ఆర్డిటికి నష్టం కాదు, ఈ జిల్లాకు నష్టం, ఈ ప్రాంతానికి నష్టం, ఈ రాష్ట్రానికి నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. అంటే తెలంగాణ ప్రజలు, కర్ణాటక ప్రజలు, ఈ వెనుకబడిన ప్రాంతాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యవసాయం అందుకే సేవలకు చాలా అవసరం కాబట్టి వెంటనే గుర్తించి ఆలోచించే చేయాలని. లేకుంటే ఈరోజు ఇక్కడైతే అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ ముందర సాకే గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ అనేవారు ప్రారంభం చేసినట్టు ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు అంటే ఏదో నెలలు కాదు, వారం 10-15 రోజుల లోపల మీరు వెంటనే కన్నా పునరుద్ధరించకపోతే ప్రజా ఉద్యమంగా మారేది మాత్రం తథ్యమని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ప్రధానమంత్రి కావచ్చు ఇటు ముఖ్యమంత్రి కావచ్చు. ఏదో మీరంతా కూడా మాయమాటలు చెప్పి మాత్రం కాలయాపన చేయొద్దని రాజకీయ పార్టీకి ప్రతినిధిగా మాత్రం మాట్లాడలేదు. నేను బాంగ్లాదేశ్ నుంచి ఈ
జిల్లా పరిస్థితి, ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు, ముఖ్యంగా పేదవారు, అది ఏ కులం వారైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేకపోతే ఎంతోమంది కూడా అనేక అగ్ర కులాల్లో ఉండేవారికి కూడా, పేదలందరినీ కూడా ఒకే రకంగా చూస్తున్న సంస్థ కోసమే నేను ఒక పౌరునిగా, అనంతపురం పౌరునిగా, ఈ జిల్లా యొక్క క్షుణ్ణంగా కూడా ఈ జిల్లాలో ఉండే రాజకీయాలు, భౌగోళిక పరిసరాలు తెలిసిన వారిగా చెప్తా ఉన్నా, హెచ్చరిక చేస్తానని. కానీ ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున మాత్రం కాదు. నేను కూడా గమనించుకోవాలా, అందరూ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, 4 మార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఈ జిల్లా పరిస్థితులు తెలుసు. అతను కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే, రాయలసీమకు సంబంధించిన వారే. రాయలసీమలో వారి యొక్క సేవలు కూడా ప్రభుత్వానికే ఒక ఆదర్శంగా, వారు ఏదైతే స్కీములు తీసుకున్నారో ప్రభుత్వానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేసి అవి సక్సెస్ అయినాయి, నిజాయితీతో చేస్తున్నాయి. కాబట్టి ఆ స్కీములే ప్రవేశపెట్టారు ఎవరు ముఖ్యమంత్రి. కానీ ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు.